రెడ్డి చేస్తుంది మొత్తం. ఇంకో కిషన్ రెడ్డి గారిని కాంగ్రెస్ అట అన్యాయం చేసేది. నీతి నిజాయితీ ఉంటే ఇల్లు కట్టిడా, ఇల్లు కట్టియాలి, లేకుంటే నీ పార్టీ ఉండదు, నాశనం అవుతుంది. ఈ లంజోర్కులు నాశనం అవుతారు. నాశనం మళ్ళీ పోతా, గాజులు మళ్ళీ కొడతా, మొదలాడిపోతారు. నేను పిట్రోల్ పోసుకొని వస్తాను, ఇప్పుడు పిట్రోల్ పోసుకొని కాలు పెట్టుకుంటా. అస్సలు ఊకోను, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. నేను ఊకోను, అస్సలు ఊకోను. నాకు ఇట్లా చెప్పకుండా సమానారం. ఒక ఆడపిల్ల పాలు అమ్ముకొని బతికేదని గడుపు కొడతారు. నేను మొదలాడిపోను. అన్న ఎలక్ట్ చేయనన్నా న్యాయం జరగాలి. అన్ని మీడియాలు పిలుగుతున్నా, అన్ని మీడియాలు పిలుగుతుంది, న్యాయం జరగాలి. ముందులా నాకు ఇలాంటి ఇది ఇచ్చినందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మాత్రము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకెవరు, మన దేవుడు, మన గౌరవనీయులైన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు మా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాం. మా ఇంటి దేవుడు అంటే ఆయనే. అక్క అట్లా ఇది చేసినప్పుడు అక్క రాముడు వచ్చాడు, మనకి రామరాజ్యం వచ్చింది. అసలు అన్యాయం అనేదే జరగదు, న్యాయమే ఉంటుంది కానీ అన్యాయం ఉండదు, నీకు ఎలాంటి కష్టం ఉండదు, నీకు మేము ఉన్నాం అండగా అని చెప్పడం జరిగింది. ఇంకా అలా అది 24 గంటలు కాక ముందలే ఇది ఇలా జరిగినందుకు అసలు నాకు నిజంగా అసలు ప్రజల పాలిట పెన్నిది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు